మనం ఒక యాప్ క్రియేట్ చేసాం కదా యాడ్మబ్లో. సో ఈ యాడ్మోబ్ యాప్ని మన ఫైర్ బేస్తో లింక్ చేయాలన్నమాట. సో ఇలా లింక్ చేసేది ఆప్షనల్ అనమాట. సో లింక్ చేస్తే మనకి బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఎన్ని యాడ్స్ వచ్చినాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఎంత సిటీసీ ఉంది. సో అవన్నీ మనకి మన ఫైర్ బేస్ ప్రాజెక్ట్లో చూపిస్తాయి అనమాట, డైరెక్ట్ ఇన్స్టా యాడ్మోబ్కి వచ్చే కన్నా. సో ఇది ఆప్షనల్ స్టెప్ అనమాట. సో చేసుకోవడం బెస్ట్. సో చేసుకోండి. సో దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ యాప్స్ మీదకి వచ్చి ఇక్కడ యాప్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి యాప్స్ చూపిస్తాయి కదా, ఇక్కడ మన యాప్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను నా సెకండ్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో వన్స్ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చూపిస్తే ఇక్కడ మీకు యాప్ రివ్యూ యాడ్ యూనిట్స్ కాడ ఇక్కడ యాప్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ మెట్రిక్స్ అనేది ఎనేబుల్లో ఉండాలన్నమాట. సో ఇది ఎనేబుల్లో ఉంటేనే మనకి ఈ ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ యూజర్ మెట్రిక్స్ అనేది ఎనేబుల్లో పెట్టుకోండి. సో వన్స్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే లింక్ టు ఫైర్ బేస్ అని క్లిక్ చేయండి. వన్స్ లింక్ టు ఫైర్ బేస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పాపప్ చూపిస్తుంది అనమాట. సో ఈ పాపప్లో మన ప్యాకేజ్ నేమ్ ఎంటర్ చేయాలన్నమాట, మన ఆండ్రాయిడ్ యాప్ది. సో ఇది అనేది ఖచ్చితంగా మనం ఎగ్జాక్ట్గా ఎంటర్ చేయాలి, రాంగ్ ఎంటర్ చేయొద్దు. సో దీనికి ఏంటంటే ఇక్కడ మన ప్యాకేజ్ నేమ్ ఉంది కదా, ప్యాకేజ్ నేమ్ కావాలంటే ఆండ్రాయిడ్ యాప్, మళ్ళీ యాప్ మెయిన్లోకి వస్తే మేనిఫెస్ట్ ఫైల్లో ఇక్కడ మనకి వస్తుంది కదా. సో ఈ ప్యాకేజ్ నేమ్ని కాపీ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఏదైతే ఉందో అదైతే. సో వన్స్ ఇది కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. ఇది వన్ టైం ఆపరేషన్ అనమాట, మళ్ళీ అండూ చేయలేదు. సో జాగ్రత్తగా చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మన ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో అది చూపిస్తుంది అనమాట. ఆల్రెడీ మన ఫైర్ బేస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి నో ఇష్యూస్. ఒకవేళ లేకపోతే మీరు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని లింక్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ పై ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లింక్ ఎగ్జిస్టింగ్ యాప్ క్రియేట్ చేసుకుంటున్నాను అనమాట. సో అది యాప్ అయిపోయిందంటే సో లింక్ ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ. సో లింక్ టు ఎగ్జిస్టింగ్ ఫైర్ బేస్ ప్రాజెక్ట్ ఎగ్జిస్టింగ్. సో కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నా యాప్స్ అన్ని చూపిస్తున్నాయి అనమాట. సో ఇక్కడ నాకు నా యాప్ ఏది, సారీ ఇక్కడ నా యాప్ చూపించట్లేదు, మనం క్రియేట్ చేసాం. సో ఎగ్జిస్టింగ్ యాప్ చూపిస్తుంది అనమాట. సో ఎగ్జిస్టింగ్ యాప్ అంటే ఇప్పుడు సపోజ్ మన ప్యాకేజ్ నేమ్ ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్కి యాడ్ చేసాం కదా, అది చూపించేస్తుంది. వన్స్ ఇది సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టండి. ఒకవేళ మీకు ఈ ప్యాకేజ్ మీద తప్పైతే మీకు వేరే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో లింక్ ఎగ్జిస్టింగ్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. సో వన్స్ మీరు కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనది అకౌంట్కి దానికి యాడ్ అయిపోతుంది అనమాట. మన యాడ్మోబ్ అకౌంట్ అనేది మన ఫైర్ బేస్ ప్రాజెక్ట్కి యాడ్ అయిపోతుంది. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ అనమాట. ఇట్ టేక్స్ 40 hours ద యూజర్ మెట్రిక్స్ అండ్ అపియర్స్ ఇన్ ద మెయిన్ వెల్ యూ మేక్ షూర్ దట్. ఓకే, ఇది ఒక 48 hours అప్డేట్ పట్టిద్ది అనమాట ఈ రెండింటికి, లైక్ మనకు వచ్చే యాడ్స్ ఇంప్రెషన్స్ రావడానికి. వన్స్ ఇది కొట్టిన తర్వాత డన్ అని క్లిక్ చేయండి. సో డన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైర్ బేస్ ఓపెన్ చేయండి. ఒకసారి ఫైర్ బేస్ ఓపెన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అక్కడ గెట్ స్టార్టెడ్. సో గెట్ స్టార్టెడ్ వచ్చిన తర్వాత ఫ్లటర్ మన ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గ్రోలో యాడ్మోబ్ అని క్లిక్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ చూపిస్తే లింక్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం లింక్ చేసుకోవచ్చు. ఈ లింక్ అయిపోయింది అనమాట ఈ రెండింటికి. ఒకవేళ అన్లింక్ చేయాలనుకుంటే దీన్ని పెట్టి మేనేజ్ యాడ్స్ అని కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం దీన్ని లింక్ చేసుకుంటాం అనమాట. థ్యాంక్ యూ. దాన్ని అంటే మన యాడ్మోబ్ అకౌంట్కి మన ఫైర్ బేస్ని ఇలా లింక్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ.